టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచ కప్ 2024 జట్టు నుంచి తప్పిస్తారనే వార్తలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై భారత్ ఫ్యాన్సే కాదు, విదేశాల ప్లేయర్లు, ఫ్యాన్స్ సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ లేకుండా టీ20 ప్రపంచ కప్లో భారత జట్టును ఊహించుకోవడం కష్టమని అంటున్నారు. తాజాగా దీనిపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ సైతం స్పందించారు. కోహ్లీని టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పిస్తారనే ఆ వార్తల్లో నిజం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ ఆటగాడికి లేనంత క్రేజ్ విరాట్కు ఉందని తెలిపాడు. అభిమానుల దృక్కోణంలో ఆటను మరింత మెరుగుపరచడానికి అమెరికాలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేసిందన్నారు. న్యూయార్క్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుందన్న బ్రాడ్, ప్రపంచంలో ఏ ఆటగాడికి లేని క్రేజ్ కోహ్లీకి సొంతమని, టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడన్నారు. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయిన భారత్ ఈసారి ఆటగాళ్ల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ టోర్నీకి విరాట్ను ఎంపిక చేయొద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ, శివం డుబే వంటి ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వెస్టిండీస్ పిచ్లు చాలా స్లోగా ఉంటాయని, అక్కడి పరిస్థితుల్లో కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేయలేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు నుంచి కోహ్లీని తప్పించడం అంత ఈజీ కాదు. దీంతో ఈ విషయాన్ని డీల్ చేసి కోహ్లీని ఒప్పించే బాధ్యతలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి రోహిత్ శర్మను ఎంపిక చేసి కోహ్లీని పక్కన పెట్టే సాహసం బీసీసీఐ చేస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మే 1 లోపు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది.